వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఇమాజిన్ చేసుకోండి, మీరుంటున్న ఊర్లో రోజుకు ఏకంగా 10 నుంచి 16 గంటల పాటు కరెంటు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఫ్యాన్ తిరగదు, ఫోన్ ఛార్జింగ్ ఉండదు, వ్యాపారాలు సాగవు. ఒక రోజు పవర్ కట్ అయితేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఇప్పుడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ అక్షరాల ఇలాంటి అత్యంత భయంకరమైన విద్యుత్ సంక్షోభంలోనే కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎప్పుడు కళకళలాడే రాజధాని ఢాకా నగర వీధులు ఇప్పుడు అంధకారంలో మగ్గుతున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఇంతటి భయంకరమైన విద్యుత్ సంక్షోభం ఎందుకు వచ్చింది? ఈ గడ్డు కాలంలో బంగ్లాదేశ్ను ఆదుకోవడానికి మన భారతదేశం చేసే సాయం ఏంటి? లెట్స్ వాచ్. విద్యుత్ కొరతను తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను కేవలం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని కొత్త నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తోంది. రాత్రి 8 దాటితే ఎలాంటి వ్యాపార సముదాయాలు తెరిచి ఉండటానికి వీల్లేదని విద్యుత్ ఇంధన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, దేశంలోని అన్ని బిల్ బోర్డులను సాయంత్రం 7 గంటల లోపు ఆపేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వాడే అన్ని రకాల డెకరేషన్ లైట్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ దేశమైనా ఇలాంటి ఆంక్షలు పెడుతుంది అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఏ స్థాయిలో పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్కు మొత్తం 33,092 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం అందులో సగభాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. అసలు బంగ్లాదేశ్కు ఈ కర్మ ఎందుకు పట్టింది? ఈ విద్యుత్ కొరత ఎందుకు వచ్చిందంటే బంగ్లాదేశ్లో విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రధానంగా సహజ వాయువు, డీజిల్పై ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్కు వచ్చే ఈ ఇంధనం దాదాపుగా గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. కానీ ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి బంగ్లాదేశ్కు రావాల్సిన ఇంధన సరఫరా చైన్ పూర్తిగా తెగిపోయింది. గ్యాసు, డీజిల్ రాకపోవడంతో విద్యుత్ కేంద్రంలో పవర్ ప్రొడక్షన్స్ నిలిచిపోయింది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగింటిపోవడం బంగ్లాదేశ్ కష్టాలను మరింత పెంచింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆశలన్నీ మన భారతదేశం వైపే చూస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి తమను ఆదుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా భారత్ను కోరింది. గత వారం భారత హై కమిషనర్ దినేష్ త్రివేదితో బంగ్లాదేశ్ ఇంధన శాఖ మంత్రి ఇక్బాల్ హసన్ మహమ్మద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ నుంచి మరింత డీజిల్ సరఫరా చేయాలని ఆయన అభ్యర్థించారు. నిజానికి సంక్షోభాన్ని పరిష్కరించేందుకే భారత్ గతంలోనే అడ్వాన్స్గా 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను పంపించింది. ఆ సాయంతోనే బంగ్లాదేశ్ కొన్నాళ్ల పాటు నెట్టుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో పైప్ లైన్ ద్వారా మరింత ఇంధనం కావాలని ఇండియాను వేడుకుంటోంది. భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా చేయడానికి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. 2017లో షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ పైప్ లైన్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి బంగ్లాదేశ్లోని పార్వతీపూర్ వరకు సుమారు 131 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ను నిర్మించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇంధన భద్రతలో ఈ పైప్ లైన్ ఒక లైఫ్ లైన్ లాగా పనిచేస్తుంది. 15 ఏళ్ల అగ్రిమెంట్ ప్రకారం మన భారతదేశం ప్రతి సంవత్సరం ఏకంగా 1,80,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను ఢాకాకు పంపించాల్సి ఉంది. మిడిల్ ఈస్ట్లో సంక్షోభం తలెత్తిన సమయంలో అంటే మార్చి, ఏప్రిల్ నెలలో భారత్ ఇప్పటికే 30,000 టన్నులకు పైగా డీజిల్ను బంగ్లాదేశ్కు పంపించి వాళ్ల ప్రాణాలను నిలబెట్టింది. ఇప్పుడు మరోసారి ఆదుకోవడానికి ఇండియా సిద్ధమవుతుంది. గతంలో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు భారత్ ఎలాగైతే అండగా నిలబడి ఆదుకుందో ఇప్పుడు బంగ్లాదేశ్ చీకట్లను పారద్రోలడానికి కూడా మోదీ సర్కార్ అదే తరహాలో సాయం చేస్తుంది. పొరుగు దేశాలతో ఎప్పుడు స్నేహపూర్వక సంబంధాలు నెరపడంలో భారత్ ముందుంటుంది అనడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ.